రక్తపు మడుగు రహస్యం, కాళికాదేవి మహావరం. ఉజ్జయిని సామ్రాజ్యానికి విక్రమార్కుడు రాజు అయితే, ఆయన ప్రాణమైన తమ్ముడు, మిత్రుడు భట్టి ఆ రాజ్యానికి వెన్నెముక. భట్టి కేవలం మంత్రి మాత్రమే కాదు, అసాధారణ మేధావి. ఆయన యువకుడిగా ఉన్నప్పుడు ఒక సిద్ధ సాధువు కలిశాడు. భట్టిలోని నిస్వార్థ గుణాన్ని గమనించిన ఆ సాధువు, మహాకాళిని ప్రసన్నం చేసుకునే రహస్య తపస్సు మార్గాన్ని బోధించాడు. భట్టి తన కోసం ఏమీ కోరుకోకుండా కేవలం ధర్మ రక్షణ కోసమే కఠిన తపస్సు చేశాడు. ఆయన దీక్షకు, నిస్వార్థతకు మెచ్చిన కాళికాదేవి భట్టికి 2000 సంవత్సరాల దీర్ఘాయుష్యును వరంగా ఇచ్చింది. కాలక్రమేణా భట్టి విక్రమార్కుడికి ప్రధాన సలహాదారుగా మారి అన్న అడుగులో అడుగు వేస్తూ వచ్చాడు. ఒకరోజు భట్టి విక్రమార్కుడితో ఇలా అన్నాడు: అన్నయ్యా, ఉజ్జయిని దరిదాపుల్లోని దట్టమైన అడవిలో ఒక శిథిలావస్థకు చేరిన మహాకాళి ఆలయం ఉంది. ఆ ఆలయం ముందు మండుతున్న రక్తపు మడుగు, దాని మధ్యలో ఒక పదునైన త్రిశూలం, పక్కనే ఉన్న వటవృక్షానికి 7 మట్టి కుండలు వేలాడుతున్నాయి. ఆ గుడి ముందరి శిలాఫలకంపై ఒక వింత శాసనం ఉంది: ఎవరైతే ఆ చెట్టుమీది కుండలను ఒక్క వేటుతో నరికి వెంటనే ఆ త్రిశూలంపైకి తలకిందులుగా దూకి ప్రాణాలను అర్పిస్తారో, వారికి ఆ తల్లి సాక్షాత్కరిస్తుంది. సాహసమే ఊపిరిగా బతికే విక్రమార్కుడు వెంటనే రాజ్య బాధ్యతలను భట్టికి అప్పగించి ఆ అడవికి బయలుదేరాడు. అక్కడ వాతావరణం చాలా భీతిని గొలిపేలా ఉంది. గుడిలోకి ప్రవేశించిన విక్రమార్కుడికి నల్లని మేని ఛాయతో, నాలుక బయట చాపి, చేతిలో త్రిశూలం ధరించిన భయంకరమైన మహాకాళి విగ్రహం కనిపించింది. విక్రమార్కుడు భక్తితో నమస్కరించి బయటకు వచ్చాడు. ముందుగా చెప్పినట్లుగా ఆయన ఆ వటవృక్షాన్ని ఎక్కాడు. శరవేగంతో తన ఖడ్గాన్ని ఝులిపించి 7 కుండలను ఒక్క వేటుతో నరికాడు. అవి కింద పడకముందే జై మహాకాళి అని గర్జిస్తూ ఆ పదునైన త్రిశూలంపైకి తలకిందులుగా దూకాడు. విక్రమార్కుడి అచంచలమైన ధైర్యానికి మెచ్చిన దేవి, త్రిశూలం ఆయనను తాకకముందే గాలిలో ప్రత్యక్షమై తన చేతులతో పట్టుకుంది. రాజా, నీ వంటి వీరుడిని నేను చూడలేదు. నీకు ఏం కావాలో కోరుకో అని దేవి పలికింది. విక్రమార్కుడు వినయంగా, తల్లి, నా రాజ్యాన్ని ధర్మబద్ధంగా పాలించడానికి నాకు శక్తిని, దీర్ఘాయుష్యును ప్రసాదించు అని కోరాడు. దేవి ఆయనకు 1000 ఏళ్ల రాజ్యపాలన వరాన్ని ఇచ్చింది. అంతేకాకుండా రత్నాలు పొదిగిన ఒక దివ్య ఖడ్గాన్ని ప్రసాదిస్తూ, ఈ ఖడ్గం నీ దగ్గర ఉన్నంతవరకు నీకు అపజయం ఉండదు అని దీవించి మాయమైంది. తిరిగి వచ్చిన విక్రమార్కుడు జరిగిందంతా భట్టికి చెప్పాడు. అయితే భట్టి, నీకు 2000 ఏళ్లు, నాకు కేవలం 1000 ఏళ్లు మాత్రమే దక్కాయే అని కొంచెం విచారించాడు. అప్పుడు భట్టి చిరునవ్వుతో ఇలా అన్నాడు: అన్నయ్యా, నువ్వు బాధపడకు. నీ 1000 ఏళ్ల వరాన్ని నేను 2000 ఏళ్లుగా మారుస్తాను. దేవి నీకు 1000 ఏళ్ల రాజ్యపాలన ఇచ్చింది. కాబట్టి నువ్వు 6 నెలలు రాజ్యాన్ని పాలించు. మిగిలిన 6 నెలలు దేశాటన చేయి. దేశాటనలో ఉన్నప్పుడు నీవు రాజువు కావు కాబట్టి ఆ సమయం నీ పాలనా కాలం లెక్కలోకి రాదు. అలా మనం ఈ భూమిపై 2000 ఏళ్లపాటు జీవించవచ్చు. భట్టి మేధస్సుకు ఆశ్చర్యపోయిన విక్రమార్కుడు ఆనందంతో అతడిని ఆలింగనం చేసుకున్నాడు. అందుకే వీరిని వేరు చేయలేని భట్టి విక్రమార్క అని లోకం పిలుచుకుంటుంది. 2000 ఏళ్ల ఆయుష్షుతో, దివ్య ఖడ్గంతో విక్రమార్కుడు తన అజేయమైన దిగ్విజయ యాత్రను ప్రారంభించాడు. ఆయుష్షు వచ్చింది, ఆయుధం దక్కింది. దివ్య ఖడ్గంతో, భట్టి మేధస్సుతో విక్రమార్కుడు తన అజేయమైన దిగ్విజయ యాత్రను అప్పుడే ప్రారంభించాడు. తన కాలానికి అతీతంగా నిలిచిపోయేలా విక్రమార్కుడు చేసిన సాహసాలు, ఆయన జీవితంలోని మరిన్ని ఆసక్తికరమైన మలుపుల గురించి తెలుసుకోవాలంటే ఈ కథ యొక్క తదుపరి భాగం తప్పక చూడండి.